Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. November 13, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో నవంబర్ 13, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే నేషనల్ యోగాసన్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2021. సో జనవరి 2021 సంవత్సరంలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ యోగాసనాలని పోటీ పడగల క్రీడగా ప్రకటించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ స్పోర్ట్స్ అని చెప్పేసి. అంతేకాకుండా అప్పుడే ఒక జాతీయ యోగాసనాల క్రీడా సమాఖ్యని, అంతర్జాతీయ యోగాసనాల క్రీడా సమాఖ్యని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర క్రీడల యోజనల మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. నేషనల్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తొలిసారిగా భారతదేశంలో జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరిగింది. సో మరి తొలిసారిగా నిర్వహించినటువంటి జాతీయ యోగాసనాల ఛాంపియన్షిప్లో సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి 560 యంగ్ యోగాసన స్పోర్ట్స్ అథ్లెట్స్ రావడం జరిగింది. మొదటిసారి జరిగినటువంటి ఒక క్రీడాంశాలు, మొదటిసారి జరిగినటువంటి ఒక జాతీయ స్థాయిలో జరిగినటువంటి యోగాసనాలకు సంబంధించిన క్రీడలు కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో నేషనల్ యోగాసన్ ఛాంపియన్షిప్ 2021కి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక నగరం ఏంటంటే మనకి ఒడిషాలోని భువనేశ్వర్. సో మరి నవంబర్ 11 నుండి 13, 2021 మధ్య, ఇది నవంబర్ 11, 13లో మధ్య జరిగింది. సో మరి ఇది నేషనల్ యోగాసన్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు కొన్న జాతీయ యోగాసనాల క్రీడల సమైక్య వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగిందండి. సో మొదటిసారి జరుగుతున్నటువంటి క్రీడలు మొదటిసారి నిర్వహించడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జామ్కి వెరీ ఇంపార్టెంట్ అండి. సో మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే యోగా, సో మరి యోగాకి ఒక గుర్తింపు అనేది ఉంది. సో ఇక్కడ మనకి 2015 సంవత్సరం నుండి ఓకేనా ప్రతి సంవత్సరం కూడా జూన్ 21ని మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా, ఇంటర్నేషనల్ యోగా డేగా మనం నిర్వహిస్తున్నాం. సో మరి ఒక ఐక్యరాజ్య సమితి చేసినటువంటి ఒక ప్రకటన మేరకి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2015 జూన్ 21 నుండి సో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి జూన్ 21 అనేది సో ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పగటి కాలం ఉండే రోజు. ఇలాంటి నేపథ్యంలో మరి ఒక యోగా గురించి మరింత సమాచారం మనం తెలుసుకున్నట్లయితే మరి ప్రపంచ యోగా పితామహుడు, సో యోగాసనాలపైన మహాభాష్యం అనే పుస్తకాన్ని రాసినటువంటి వారే ఎవరండి? ఫాదర్ ఆఫ్ ది యోగా. సో అతని పేరేంటంటే పతాంజలి అండి. పతాంజలి మహాభాష్యం అనే పుస్తకం దేని గురించి చెప్తుంది అని అన్నప్పుడు అది యోగాసనాల గురించి చెప్తుందండి. అలాంటి నేపథ్యం. అంతేకాకుండా ఈ తొలి యోగా విశ్వవిద్యాలయాన్ని ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలాంటి నేపథ్యంతో పాటుగా, ఇలాంటి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్తో పాటుగా నేర్చుకోవాల్సినటువంటి మరికొన్ని అంశాలు మనం చూసినట్లయితే భారతదేశంలో మరి ప్రాచీనమైనటువంటి వైద్య విధానాలు అలాంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకురావడానికి 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఏ అనగా ఆయుర్వేద, వై అనగా యోగాసన్ అండ్ న్యాచురోపతి, అండ్ యోగా న్యాచురోపతి, వై అంటే యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి అండి. సో ప్రజెంట్ అయితే కేంద్ర ఆయుష్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారే సర్బానంద సోనోవాల్ అండి. సర్బానంద సోనోవాల్. సో ఈ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే హర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మరి భువనేశ్వర్లో ఈ యొక్క యోగాసనాలకు సంబంధించిన కాంపిటీషన్ జరిగింది, ఛాంపియన్షిప్ జరిగింది కాబట్టి మరి ఒడిషా ఒక రాజధాని వచ్చేసి భువనేశ్వర్. మరి ప్రజెంట్ అయితే ఒడిషా ముఖ్యమంత్రి వచ్చేసి మనకి నవీన్ పట్నాయక్ అండి. నవీన్ పట్నాయక్ ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. నవీన్ పట్నాయక్. సో మరొకన్ని అంశాలు మనం చూసినట్లయితే ఒడిషాకి ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి వారు ఎవరండి? గణేషి లాల్. సో గణేషి లాల్ ఒడిషాకి గవర్నర్గా ఉన్నారండి. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ అండి మనకి 51వ గవర్నర్ల సదస్సు మరి ఇటీవల న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించడం జరిగింది. సో 1949 నుండి 1949 సంవత్సరం నుండి సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొనే ఒక సమావేశం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే మరి 51వ
కాన్ఫరెన్స్ గవర్నర్స్ ఆఫ్ అండ్ ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క సమావేశం రాష్ట్రపతి భవన్లో జరిగిందనమాట. చివరిసారిగా ఈ గవర్నర్ల మరి లెఫ్టినెంట్ గవర్నర్ సదస్సు 2019లో జరిగింది. సో ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అండ్ ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రసంగించడం జరిగింది. మరి దేశం మరి మొన్నటి వరకు ఎదుర్కొన్నటువంటి కరోనా సంక్షోభాన్ని మరింతగా మనం ఎలా అధిగమించవలసిన అవసరం ఉంది, టీకా కార్యక్రమం ఎలా ఉంది, అంతేకాకుండా రాష్ట్రాల గవర్నర్లు పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి, దేశంలో మరి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్ని వాళ్ళు ఎలా సంబంధించినటువంటిది రివ్యూ చేయాలి, ఇలాంటి విషయాల్లో అక్కడ ఒక చర్చ అనేది జరిగింది. ఇది 51వ గవర్నర్లు పాల్గొన్నటువంటి సదస్సు ఎప్పుడు జరిగింది? నవంబర్ 2021లో. ఎక్కడ అంటే రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో. సో అది చివరిసారిగా 2019లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2021లో. మళ్ళీ మొదటిసారి ఎప్పుడు జరిగింది అంటే ఇలాంటి సమావేశం 1949లో. ఇక నెక్స్ట్ అండి మనకి వార్తల్లో ఉన్నటువంటి ఒక మహిళా ప్రాధాన్యత విషయంలో ఉమెన్ ప్రియారిటీ విషయంలో ఇలాంటి సమాచారం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో నైకా అని చెప్పేసి ఒక సంస్థను ప్రారంభించి మరి ఆ సంస్థ ద్వారా మరి ఎన్నో విజయాలు సాధిస్తూ ఆ సంస్థ ఏదైతే పేరెంట్ కంపెనీ ఉందో ఒక యూనికార్న్ కంపెనీగా కూడా కావడం జరిగిందనమాట. ఇలా దేశంలో ఒక యూనికార్న్ కంపెనీని నిర్వహిస్తున్నటువంటి తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తొలి ఫౌండర్గా ఆ విధంగా గుర్తించబడ్డారే వారే ఎవరండి? పాల్గొని నాయర్ అండి. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. యూనికార్న్ కంపెనీ అని చెప్పేసి అంటాం. ఏదైతే ఒక సంస్థ ఉందో, ఏదైతే ఒక స్టార్టప్ ఉందో, ఒక అంకుర పరిశ్రమ ఉందో, సో మరి అది $100 కోట్ల ఎప్పుడు చేరుతున్నదో, సో $1 బిలియన్ ఎప్పుడైతే చేరుతుందో అలాంటి సంబంధించినటువంటి ఒక సంస్థను మనం ఇక్కడ యూనికార్న్ సంస్థగా పిలుస్తున్నాం. సో అలాంటి ఒక యూనికార్న్ సంస్థకి తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫౌండర్గా నిలిచినటువంటి మహిళ సో వారే పాల్గొని నాయర్. సో మన భారతదేశం చెందిన వీరు ఎంతో వార్తల్లో ఉన్నారు. 2012లో ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఈరోజు దినదిన అభివృద్ధి చెంది సో ఈరోజు అమెరికా డాలర్లో చూసినట్లయితే $7.48 బిలియన్ దాని యొక్క క్యాపిటలైజేషన్ మార్కెట్ మూలధనం అనేది చేరడం జరిగింది. కాబట్టి ఒక అంశం ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏంటంటే ఇటీవల కాలంలో భారతదేశంలో ఒక యూనికార్న్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆ విధంగా పనిచేస్తున్నటువంటి ఒక ఫౌండర్గా పనిచేస్తున్నటువంటి మహిళ ఎవరు అన్నప్పుడు పాల్గొని నాయర్ అండి. అలాంటి నేపథ్యం. అలా కాకుండా ఇలా అడిగిన కొన్ని HCL హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ సంబంధించిన సంస్థ ఉంది. మరి హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ సంస్థ ఇది నోయిడా కేంద్రంగా దీని యొక్క సంబంధించిన ప్రధాన కార్యాలయంతో అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఉత్తరప్రదేశ్లో నోయిడాలో. మరి HCL సంస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది మహిళా ప్రాధాన్యత విషయంలో అంటే భారతదేశంలో ఒక కార్పొరేట్ సంస్థకి ఒక చైర్పర్సన్గా పనిచేస్తున్నటువంటి తొలి మహిళ ఇక్కడ ఉన్నారు, వారే రోష్ని నాడార్ మల్హోత్రా. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి సత్యనారాయణ ప్రధాన్. మరి సత్యనారాయణ ప్రధాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది? సో వారు ఒక IPS ఆఫీసర్. వీరు ఇటీవల కాలంలో సో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. దేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణ ఈ డ్రగ్స్ పైన చూసుకునే ఒక సంస్థగా మనం చెప్పుకోవచ్చు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నియంత్రణ చేయడం, వాళ్ళని ఎవరైనా మాదక ద్రవ్యాలు అక్రమంగా చేసినప్పుడు వారిని అరెస్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా సో ఈ సంస్థ చేస్తుంది. 1986లో ఈ యొక్క సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇటీవల కాలంలో కొన్ని మాదక ద్రవ్యాల కేసులు అనేది రావడం ద్వారా సో ఈ సంస్థకు మరింత అనేది గుర్తింపు రావడం జరుగుతుంది. సో మరి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. 1986లో దీన్ని ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నూతన డైరెక్టర్ జనరల్గా సో NCB అంటాం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సత్యనారాయణ ప్రధాన్ అండి. SN ప్రధాన్ లేదా సత్యనారాయణ ప్రధాన్. గతంలో వీరు సత్యనారాయణ ప్రధాన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి NDRF అని చెప్పేసి అంటాం 2006లో ఏర్పాటు చేయబడ్డ సంస్థనే జాతీయ విపత్తు నిర్వహణ ప్రతిస్పందన దళంగా ఏదైతే పిలుస్తున్నామో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి వీరు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ప్రజెంట్ అయితే NCBకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సో నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. మరి ప్రజెంట్ మరి NDRFకి
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి మరి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే వారే అతుల్ కార్వర్. ఎవరండి? అతుల్ కార్వర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి సంబంధించిన అపాయింట్మెంట్స్ పైన మనకి ఆడడానికి ఉంటుంది. నిన్ననే ఇలాంటి అపాయింట్మెంట్స్ జరిగాయి. సో మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేశాం. అంతేకాకుండా మరి ఇంతేకాకుండా CISF అని చెప్పేసి అంటామండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. 1968లో ఏర్పాటు చేయబడ్డ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి మరి నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులయ్యారు. వారే షీల్ వర్ధన్ సింగ్ అండి. ఎవరండి? షీల్ వర్ధన్ సింగ్ నియమితులు కావడం అనేది జరిగింది. సో అంతేకాకుండా సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారే పంకజ్ కుమార్ సింగ్ అండి. ఎవరండి? పంకజ్ కుమార్ సింగ్. సో నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి. అంతేకాకుండా మరి దీంతో పాటుగా మనం చూసినట్లయితే ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి నూతన డైరెక్టర్ జనరల్గా ఉన్నవారు సంజయ్ అరోరా. ఎవరండి? సంజయ్ అరోరా. సో దీంతో పాటుగా CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, మరి CRPFకి నూతన డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారే కుల్దీప్ సింగ్ అండి. సో ఇలాంటి అపాయింట్మెంట్స్ పైన మనకి ఎగ్జామ్లో ఆడడానికి ఉంటుంది. అంతేకాకుండా భారత ప్రధాన వైమానిక అధికారి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ను కూడా కొత్తగా నియమించడం జరిగింది. ఎయిర్ చీఫ్ మార్షల్ సో వివేక్ రామ్ చౌదరి గారు ప్రజెంట్ అయితే ప్రస్తుత భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా నవంబర్ 30, 2021 భారత నూతన నావిక ప్రధాన అధికారిగా నియమితులు కానున్నవారు అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో కొత్తవారు రాబోతున్నారు. వారే సో నవంబర్ 30, 2021 రాబోతున్నారు. వారే సో ఆర్ హరికుమార్. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని. సో ప్రజెంట్ అయితే డిస్కషన్లో ఉన్నటువంటి అంశం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి నూతన డైరెక్టర్ జనరల్ వచ్చేసి సత్యనారాయణ ప్రధాన్. ఇక నెక్స్ట్ అండి మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో మరి ఎంతోమంది ఆకలితో అలమటించే దేశాలలో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆకలిని తీర్చే ఒక గొప్ప సంస్థ 1961లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థనే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మరి 1961లో ఈ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే సో ఇటలీ రాజధాని రోమ్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇటలీ రాజధాని రోమ్లో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. సో మరి ఇక్కడే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. మరి ఇలాంటి సంస్థ సో మరి తను చేస్తున్నటువంటి కార్యకలాపాలని మరింత విస్తృతపరచడానికి ఒక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచ ఆహార కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశాన్ని మరిన్ని దేశాలకు విస్తృతపరచడానికి సో ఇక్కడ స్పానిష్ జర్మన్ యాక్టర్ అయినటువంటి డేనియల్ బ్రూహిని. ఎవరంటే డేనియల్ బ్రూహిని ఒక అంబాసిడర్గా ఒక రాయబారిగా నియమించడం జరిగింది. ఇది సుహృద్భావ రాయబారి లేదా గుడ్విల్ అంబాసిడర్ అని పిలుస్తాం. సుహృద్భావ రాయబారి అంటే వివిధ దేశాల్లో పర్యటిస్తూ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చేత అమలవుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక ఉత్తేజాన్ని ఇవ్వడం, దాన్ని మరింతగా ప్రాముఖ్యతనిస్తూ అవేర్నెస్ చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశం అనేది ఇక్కడ గుడ్విల్ అంబాసిడర్కి లేదా సుహృద్భావ రాయబారికి ఉంటుందండి. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎందుకోసం అంటే ఇప్పుడు కొన్ని సంబంధించినటువంటి సంస్థల యొక్క ప్రచారకర్తలకు మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. అంతేకాకుండా సుహృద్భావ రాయవారుల పైన కూడా అడిగిన సందర్భాలు మనకు గతంలో ఎగ్జామ్లు ఉన్నాయి. యూనిసెఫ్ లాంటి ఒక సంస్థ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి అంట. అలాంటి ఒక సంస్థకి సుహృద్భావ రాయబారిగా ఒక గుడ్విల్ అంబాసిడర్గా గ్లోబల్ అంబాసిడర్గా సో ప్రియాంక ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి గతంలో అడగడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రియాంక చోప్రా. ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సుహృద్భావ రాయబారిగా నియమితులైనటువంటి స్పానిష్ జర్మన్ యాక్టర్ ఎవరంటే వారే డేనియల్ బ్రూహి అండి. డేనియల్ బ్రూహి. సో అదంటే ఒక నేపథ్యం. అంతేకాకుండా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన వారు డేవిడ్ బిస్లీ. మరో అంశం ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020 సంవత్సరానికి నోబెల్ పీస్ అవార్డు అనేది రావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి 2020 సంవత్సరానికి పొందినటువంటి సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో దేశాలలో చేస్తున్నటువంటి కార్యకలాపాల యొక్క ఒక విశిష్టత తెలుసుకున్న నోబెల్ ఫౌండేషన్ 2020 సంవత్సరానికి నోబెల్ పీస్ అవార్డు ఇచ్చారు. 2021కి నోబెల్ పీస్ అవార్డు పొందిన వారు ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. వారు వచ్చేసి ఫిలిప్పైన్ దేశానికి చెందినటువంటి మేరియా రెస్సా మరియు రష్యా దేశానికి చెందినటువంటి
ఓకేనా ద్విమిత్రి మ్యురటో రష్యా దేశానికి చెందిన ద్విమిత్రి మ్యురటో అనేవారు 2021కి అవార్డు పొందడం జరిగింది ఇద్దరు కలిసి సంయుక్తంగా. సో ఈ నేపథ్యం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో మరి FAO గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటలీ రాజధాని రోమ్లో ఉన్నట్టు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ. సో 1945 అక్టోబర్ 16న ఏర్పాటు చేయబడింది. క్యూ డొంగి దీనికి ప్రజెంట్ ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఈ సంస్థ ఇటలీలో ఉంది. మరి ఇటలీకి ప్రజెంట్ అయితే ప్రధానిగా పనిచేస్తున్న వారు మరియో డ్రాగి అండి. ద ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇటలీ ఎవరంటే మరియో డ్రాగి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ అండి మాతృభూమి యోజన. ఏంటి మాతృభూమి యోజన? సో మాతృభూమి మనం పుట్టిన భూమి, మన కన్న భూమి. మరి ఏంటి మాతృభూమి యొక్క ఇంపార్టెన్స్? ఎందుకోసం అంటే సో ఒక గ్రామంలో పుట్టినటువంటి వారు ఆ విధంగా వారి యొక్క హార్డ్ వర్క్తో ఎన్నో ఉన్నతమైన పదవులు, ఎంతో వృద్ధిలోకి వస్తారు, ఎంతో అభివృద్ధి చెందుతారు, కొందరు పారిశ్రామికవేత్తల స్థాయికి వెళ్తారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ యొక్క మాతృభూమికి సేవ చేయాలి, మాతృభూమిలో ఆ విధంగా ఎక్కడైతే వారు పుట్టారో ఆ గ్రామానికి ఆ విధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకుంటారు. అలాంటి వారికి ఒక వేదికనే మాతృభూమి యోజన మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా, ఎవరండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సో యోగి ఆదిత్యనాథ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దేశంలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వారు ఆ యొక్క ఉత్తరప్రదేశ్లో వారి యొక్క గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన చేయాలనుకునేవారు ఈ మాతృభూమి యోజనలో భాగంగా ఆ యొక్క గ్రామీణ అభివృద్ధికి, ఆ గ్రామాల అభివృద్ధికి వాళ్ళు తోడ్పాటుని అందిస్తారు. అదే ఏంటంటే మాతృభూమి యోజన. ఓకేనా, అట్లా మనకి వివిధ రాష్ట్రాల యొక్క కార్యక్రమాలను కూడా మనకు అడుగుతున్నారు కాబట్టి ఆ పాయింట్స్ మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అవసరము ఉంటుందండి. సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే యోగి ఆదిత్యనాథ్ గారు భారతీయ జనతా పార్టీకి చెందినవారు. మరి ఉత్తరప్రదేశ్ సంబంధించిన గవర్నర్గా ప్రజెంట్ ఎవరున్నారంటే వారే ఆనందీబెన్ పటేల్ అండి, ఆనందీబెన్ పటేల్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి మరి ODOP కార్యక్రమానికి ప్రచారకర్తగా, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ప్రచారకర్తగా సో మరి ఉన్నవారు ఎవరంటే కంగనా రనౌత్. ఇటీవల వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఆ విధంగా గుర్తింపు ఉందని వారికి కంగనా రనౌత్ పద్మశ్రీ అవార్డు లాంటివి రావడం జరిగింది, భారతదేశ అత్యున్నతమైనటువంటి 4వ పురస్కారం. దాంతోపాటుగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పంగా మరియు మణికర్ణిక లాంటి సినిమాలకి ఉత్తమ నటి అవార్డు కూడా రావడం జరిగింది కంగనా రనౌత్. సో ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే కార్యక్రమానికి వారు ప్రచారకర్తగా ఉన్నారు. అంతేకాకుండా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం 2018లో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ అబ్జర్వేటరీ అని చెప్పేసి అంటాం. సో ఇది ఒక కాన్సెప్ట్ అండి, ఇది ఒక ఏంటి కాన్సెప్ట్ అని చెప్పేసి అంటే ఇక్కడ గతంలో కూడా యూరోపియన్ యూనియన్ వాళ్ళు తర్వాత నెక్స్ట్ USA వాళ్ళు ఒక గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మీథేన్ యొక్క ఉద్గారాలను తగ్గించాలి అని చెప్పేసి ఒక మీథేన్ ప్లెడ్జ్, అంటే మీథేన్ అనేది కూడా ఒక సంబంధించినటువంటి ఏదైతే వాయువు ఉందో మనం మొత్తం గ్లోబల్ వార్మింగ్లో మొత్తం ఈ యొక్క భూమి ఏదైతే మనం వేడెక్కుతుందని చెప్పేసి అంటున్నామో, ఓకేనా, ఏదైతే గ్లోబల్ వార్మింగ్ అంటున్నామో ఆ గ్లోబల్ వార్మింగ్కి 30% ఆఫ్ ది గ్యాస్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఎమిషన్స్ ఆఫ్ ఏంటంటే మీథేన్ యొక్క ఎమిషన్స్ అనేది 30% కారణమవుతున్నాయి మొత్తం యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్లో భాగంగా. అలాంటప్పుడు 2030 నాటికి ఆ సంబంధించినటువంటి మొత్తం కూడా తగ్గించుకోవాలి మీథేన్ గ్యాస్ సంబంధించిన ఉద్గారాలని అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు ప్రతిపాదించిన గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ పైన 90 దేశాలు సంతకం చేయడం జరిగింది. ఇటీవల నిర్వహించినటువంటి సో అక్టోబర్ 31 నుండి నవంబర్ 12, 2021లో నిర్వహించినటువంటి ఏదైతే సదస్సు ఉందో దీన్ని మనం COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది ఒక క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అంటున్నాము. అక్కడ ఇలాంటి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు యూరోపియన్ యూనియన్లు మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ అబ్జర్వేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ అబ్జర్వేటర్ని సో ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 2 సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అలా కాకుండా గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని ఎవరు ఏర్పాటు చేశారన్నప్పుడు యూరోపియన్ యూనియన్, USA. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ అండి మనకి FW de Klerk. వీరి యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి చివరి శ్వేత జాతీయుడు, వైట్ మ్యాన్, అతనే ఎవరంటే FW de Klerk. మరి వీరు వృద్ధాప్యం కారణంగా మరణించడం జరిగింది.
దక్షిణాఫ్రికాకి శ్వేత జాతిల పాలన అంతం కావాలి, నల్ల జాతిల పాలన రావాలని పోరాటం చేసినటువంటి యోధుడే నెల్సన్ మండేలా. మరి నెల్సన్ మండేలా తన పోరాటంలో భాగంగా 27 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించడం జరిగింది. మరి ఇంప్రిజన్మెంట్ అబౌట్ 27 ఇయర్స్. అండ్ నెల్సన్ మండేలా ఈ యొక్క శాంతియుత పోరాటం అండ్ నెక్స్ట్ ఒక దక్షిణాఫ్రికాకు అప్పుడు అధ్యక్షుడు అంటే చివరి శ్వేత జాతీయుడైనటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో FW de Klerk సంయుక్తంగా 1993 సంవత్సరంలో ఇద్దరికి నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. సో మరి అలాంటి ఒక FW de Klerk మరణించడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉన్నారు. ఒకసారి అడగడానికి ఉంటుంది, ఇటీవల మరణించిన FW de Klerk యొక్క ప్రత్యేకత ఏంటి అంటాడు. అంటే 1989 నుండి 1994 వరకు ఒక దక్షిణాఫ్రికాకు సౌత్ ఆఫ్రికాకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి చివరి ఒక శ్వేత జాతీయుడే వైట్ మ్యాన్ ఎవరంటే FW de Klerk. సో FW de Klerkతో ఎవరితో కలిసి 1993లో ఒక నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది అన్నప్పుడు ఎవరండి నెల్సన్ మండేలాతో కలిపి సంయుక్తంగా రావడం జరిగిందని. మరి నెల్సన్ మండేలా గారి యొక్క ప్రత్యేకత 1994 సంవత్సరంలో మరి శ్వేత జాతీయుల పాలన అంతమైన తర్వాత దక్షిణాఫ్రికాకు తొలి నల్ల జాతి అధ్యక్షుడే నెల్సన్ మండేలా. ఇవన్నీ మనకి నవంబర్ 13, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.